హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాం. అంతకంటే ముందు నేను ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ ఉసిరికాయ పచ్చళ్ళు నా ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఆ వీడియోస్ కూడా చూసేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చాలా సింపుల్, అలాగే క్విక్గా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను నీట్గానైతే ఉసిరికాయల్ని వాష్ చేసుకున్నానండి, సాల్ట్ వాటర్లోకి వేసి. అయినా మరొకసారి టిష్యూతో అయితే అన్నీ తుడుచుకుంటున్నాను. ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కల్ని అయితే ఇలా పీసెస్ లాగానైతే కట్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పికిల్ క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా వస్తుంది. నేను ఈ షేప్లో అయితే ఉసిరికాయ ముక్కల్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే చింతపండుని తీసుకుందాం. నేను ఇక్కడ 30 grams వరకు చింతపండుని అయితే తీసుకుంటున్నాను. ఈ చింతపండులో గింజలు అలాగే కాడలు లేకుండా చూసుకోండి. ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చింతపండుని కాస్త గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ చింతపండు నీళ్ళని వేసుకొని ఇలా గుజ్జులాగానైతే మిక్సీ పట్టుకోండి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కల్లుప్పునైతే తీసుకుంటున్నానండి. చూడండి, ఈ కల్లుప్పుని ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. కాస్త మిక్సీకి వేసుకొని సన్నగా అయితే పట్టుకోవాలి. అలాగే ఆవపొడి, మెంతి పొడిని ఆల్రెడీ ఫ్రై చేసుకొని అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని ఇలా ఉసిరికాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. నేను 2 tablespoon వరకు ఆవాల్ని తీసుకుంటే 1 tablespoon మెంతుల్ని తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ పొడిల్ని చూపించాను. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఉసిరికాయ ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ఉసిరికాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. మీరు 1/2 kg ఉసిరికాయలతో కనుక పికిల్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే నేను చెప్పే క్వాంటిటీలో 2 ఎక్కువగా వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే క్వాంటిటీలో డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉసిరికాయ ముక్కలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 2 tablespoon వరకు ఆవాలు, అలాగే 1 tablespoon జీలకర్ర, 3 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జునైతే వేసేసుకోండి. నేను ఇదే ఆయిల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలా గుజ్జును వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఈ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులోకి 1/2 tablespoon వరకు ఇంగువ, అలాగే 3 రెబ్బల కరివేపాకుని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోండి, పచ్చడి కదండి. ఏవైనా తడి లేకుండా చూసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది. ఇందులోకి 1/2 teaspoon వరకు పసుపును వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్లో కలిసే విధానంలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పాటు చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ ఉసిరికాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇందులోకి ఆవపొడి, మెంతి పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1 bowl వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఈ పికిల్లో గుజ్జు అనేది ఎక్కువగా కావాలి కాబట్టి స్పైసీ కాస్త కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. అలాగే అందులోకి 3/4 cup వరకు కల్లుప్పుని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. చూడండి, ఈ పీసెస్కి ఈ ఉప్పు కారం బాగా పట్టేలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పీసెస్కి ఉప్పు కారం పట్టిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ని అయితే వేసేసుకుందాము. మరీ ఎక్కువగా చల్లారిన తర్వాత వేయకండి, మరీ ఎక్కువగా వేడున్న తర్వాత వేయకండి. ఇలా మీడియంగా వేడున్న తర్వాత ఇలా వేసి ఇలా బాగా కలుపుకోండి. నాకైతే ఇక్కడ ఉసిరికాయ పికిల్కి గుజ్జు అనేది కాస్త ఎక్కువగానే కావాలి, అందుకనే నేను ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, లేదా ఆయిల్ తక్కువగానే వేసుకోండి, అది మీ ఇష్టం.
చూడండి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 days పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఊరనిస్తే పికిల్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 days అయిన తర్వాత మీకైతే పికిల్ని చూపిస్తాను. ఆయిల్ అంతా పైకి తేలి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 3 days అయిన తర్వాతనైతే పికిల్ని అయితే తీసి చూపిస్తున్నానండి. మిడిల్లో కలుపుతూ ఉండాలి. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాస్ బౌల్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఈజీగా 2 to 3 months పాటు అయితే స్టోర్ ఉంటుంది. అది కూడా బయటనే ఫ్రిడ్జ్లో కాకుండా. అలాగే వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి. చాలా సింపుల్ అలాగే క్విక్గా అయ్యే రెసిపీ. తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకే ఉసిరికాయతో కనుక వేసినట్టయితే ఉసిరికాయ ఇష్టపడని వాళ్ళు ఉసిరికాయని అలాగే వేస్ట్ చేసేస్తారు. ఇలా పీసెస్ లాగా చేసినట్టయితే ఒకవేళ ఉసిరికాయ తినకపోయినా దానికి ఉన్న ఊటనైతే తినేసి ఉసిరికాయ కూడా పాడవకుండా ఉంటుంది. అందుకని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.